హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజ్. ఇప్పుడే ఘాటి మూవీ సినిమా అయితే చూసొస్తున్నామా. సినిమా మాత్రం సూపర్ ఉంది. అండ్ అనుష్క నట విశ్వరూపం అనుకోవచ్చు సినిమా మాత్రం నిజంగా. అండ్ మూవీ విషయానికి వచ్చేస్తే ఘాటీల చుట్టూ జరిగే కథ ఇది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టార్టింగ్ కొంచెం నార్మల్గా అనిపిస్తుంది. అండ్ మన ప్రీ క్లైమాక్స్ ఇంటర్వెల్ వరకు వచ్చే సినిమా ఫైట్ సీన్స్ కానీ చాలా అంటే చాలా హైలైట్ ఉంటాయి. అండ్ మెయిన్గా ఇంటర్వెల్ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చైతన్యరావు రీసెంట్గా మన మై సభలో చేశాడు. ఇందులో విలన్ క్యారెక్టర్ నిజంగా హైలైట్ అంటే హైలైట్ చేసిండు నిజంగా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మాత్రం నిజంగా పీక్స్ ఎలివేషన్స్ కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ అసలు బొమ్మాలి నిజంగా ఇరగదీసింది అనుకోవచ్చు. అండ్ హైలైట్ గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి కొన్ని అయితే నిజంగా. తిరుపతి బాబు గారి క్యారెక్టర్ అంటే వెరీ ఫన్నీ అండ్ సీరియస్గా ఉంటుంది. చాలా డిఫరెంట్ రోల్ అయినదైతే. రోల్ మాత్రం చాలా మజా వస్తుంది అయినదైతే. అసలు క్రిష్ గారు అయితే అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్ తీశారు ఈ సినిమా అయితే. ఆయన సినిమాలు మామూలుగా అయితే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. ఇందులో మాత్రం మరీ అంత స్లో లేదు. అండ్ హరిహర వీరమల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక లేడీ ఓరియంటర్ కథతోటి ఈ మూవీ అయితే తీసిండు. ఈ సినిమా మాత్రం నిజంగా హైలైట్ అంటే హైలైట్ సూపర్ తీసేసిండు సినిమా అయితే. సాంగ్స్ అయితే సినిమాలో మొత్తం 5 వరకు ఉన్నాయి. అండ్ సాంగ్లు అయితే అంత నార్మల్గా ఉన్నాయి, అంత ఏం హైలైట్గా అంత అనిపించలేదు. ఫైట్ సీక్వెన్స్ అయితే హైలైట్ బాయ్. సినిమాకి అయితే ఫైట్ సీక్వెన్స్ కానీ సెకండ్ హాఫ్లో వచ్చే స్టోరీ మాత్రం నిజంగా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది సినిమాలో మాత్రం. మెయిన్గా క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ నిజంగా చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్లలో అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరిపోయింది సినిమాలో నిజంగా. నాకు చాలా రోజుల తర్వాత అప్పుడు అరుంధతిలో అనుష్కని ఎలా చూసారో ఇప్పుడు ఘాటీలో మీరు అనుష్కని అట్లా చూస్తారు నిజంగా. సినిమాలో మాత్రం నిజంగా హైలైట్ అంటే హైలైట్ చేసింది యాక్టింగ్ మాత్రం. ఓవరాల్గా అయితే సినిమా అయితే సూపర్ ఉంది బాయ్. మీరు కూడా ఒకసారి టాకీస్లో చూడండి. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది.